అంతర్వేశకుని పిలిపించెను. వాడు తన తొలుతటి దిగ్భ్రాంతి తొందరగా విదిలించుకొని ఈ మహారావము యొక్క స్వరూపమంతయు వెంటనే తెలుసుకొనెను. అది రాజసేవకుని ధర్మము. వాని ఉద్యోగమును వాని జీవనమునకు దాని మీద ఆధారపడి ఉండును. రాజే నిమిషమున పిలుచునో దాని కారణం అడుగును. చెప్పలేనిచో తన ఎగిరిపోవును. రాజు అడుగగా అంతర్వేశకుడు ఇట్లు చెప్పెను. మహారాజా, మహారాజ్ఞి యొక్క సౌధ పశ్చాద్భాగమున ఉన్న మహాపర్వతమునకు అధిరోహణ ప్రవేశము ఉత్తర దిశ నుండి దక్షిణ దిశ పెద్ద లోయ. ప్రభువులకు తెలియను. రాత్రులందు గజసైన్యము పశ్చాద్భాగ గిరి ప్రదేశమును రక్షించుచుండెను. తెల్లవారబోవుచున్నది. కానీ తద్గిరి ప్రాగ్భాగమంతయు ఎత్తైన ప్రాకారము చేత సంరక్షితమై ఉండుట చేత ఉషక్కాంతి అచట తెలుపును తెలియదు. దక్షిణ దిశా స్థిత మహాగర్తాంచలమున ఒక పెద్ద కొండరాయి సూక్ష్మమైన శైథిల్యమును పొంది ఉన్నది. ఎప్పుడు పొందినదో తెలియదు. నిశావసాన రక్షాశీలుడైన మావటివాడు తన దంతదావళము నాచంచలము వరకు తీసుకొని పోయినట. ప్రతిదినం అట్లు పోవును. నాడు రాత్రులందు పెద్ద పెద్ద అగ్నిగోళములను లోయలోనికి విసురుదురు. తదగ్నిజ్వాల పరివ్యాప్తమైన స్థలములలో శత్రువులున్నచో నశించిపోదురు. దూరముగా ఉన్నచో కనిపింతురు. తెల్లవారకాడ అగ్నిగోళమును విసురరు. ఒక ఇనుప గొలుసునకు చివర అగ్నిగోళమును కట్టి ఆఖాతములోకి దింపుదు. మావటివాడు గజారోహకుడును గజము యొక్క కుంభస్థలమునకు వచ్చి ఏనుగు అచట మోకరింపచేసి లోతుకు చూతురు. అప్పుడు ఏనుగు యొక్క బరువంతయు ముందటి కాళ్ల మీద ఉండు. ఆ బరువు కాక మనుషుల ఇద్దరి బరువు, గజ సైనికుని డాలు, వాని ఈటె, వాని వక్ష కవచము, ఇది అంతయు కలిసి మరియు బరువు కదా. అప్పుడు ఏనుగు యొక్క ముందటి రెండు కాళ్ళు శైథిల్యాభిముఖములై ఉన్న ఆ రాతి మీద ఉన్నవి. రాయి జారినది. ఏనుగు తూలినది. అందరూ కలిసి ఆఘాతమున పడిపోయిరి. ఆ సమయములో మహాభయ విహ్వాలములైన ఆ మత్తదంతావళము మరచినది, గీపెట్టినది. ఈ మహాజంతువు తన ప్రాణభయము చేత నిస్సంశయమైన మృత్యు సమయమున హఠాదాపతితమైన ఆ దుష్ట సమయమున అట్టి భీభత్సమైన అట్టి అరుపరచినది అని అంతర్వేశకుడు చేతులు జోడించి భయముతో నిలుచుండెను. ఆ మహాయుద్ధ గజము సైనికుల యొక్క అనాలోచనము వలన చనిపోయెనని రాజు కోపించునేమో, ఆ మహాశిల భద్రముగా ఉన్నదా లేదా అన్న విషయమును నిత్య జాగ్రత్తావస్థా విషయమేల కాలేదని కోపించునేమో, చనిపోయిన గజ సైనికుడెవడని ప్రశ్నించునేమో. అంతర్వేశకుని ప్రాణములలో లేవు. మహారాజు ఒక ఆనందములో ఉన్నాడు. అతడు ఆనందములో ఉన్నాడని అట్టి సమయమునందు మిహురకులుని చూచి తెలుసుకొనగలిగిన వారి సంఖ్య తక్కువ. మిహురకులుని కనులు మిక్కిలి కళకళలాడుచున్నవి. గల్లోచ్చై స్థిత కోణోపరి మాంసపిండ ముబికి ఉన్నది. చుబుకము సన్నవారి ఉన్నది. పుస్తీలలోని సగము కత్తిరించిన వెంట్రుకలు సుంత తెలుపు తిరిగినవి, నిక్కపొడుచుకొని ఉన్నవి. రాజప్పుడే నిద్ర లేచెను కాబోలు. దంతధావనాదికములు చేయలేదు. నిద్రామాలిన్యము మొగమందున్న మొహమంతయు జిడ్డుగా ఉన్నది. కనురెప్పలలోని వాలిక తనము పూర్తిగా పోలేదు. అతని ముఖము భయంకరముగా ఉన్నది. కానీ అతని ఆనందాతిశయ లక్షణము అంతర్వేశకునకు తెలియను. తాను బతికి తిని అనుకున్నాడు. రాజు కాలకృత్యములను తీర్చుకొని కొలువు సావిడియున్న వెనుక ఉన్న ఆంతరంగిక విషయ చర్చాయోగ్యమైన చావడిలో కూర్చున్నాడు. మంత్రిని పిలిపించను. సేనానాయకుని పిలిపించను. దర్పమల్లుడు చనిపోయి 4 ఏండ్లైనది. ఇప్పుడు మహాసేనాధిపతి నిష్కరుణుడు. మంత్రి పేరు ఖంకుడు. ఇతర సేనాపతులున్నారు. ఇతర మంత్రులున్నారు. ఖంకుడు ప్రధాన మంత్రి. నిష్కరుణుడు ఎంతటివాడో ఖంకుడు అంతటివాడు. వారి ముగ్గురి కలయిక వలన రాజ్యము మహాయాజ్ఞికుని అగ్నిగృహము వలె త్రేతాగ్నులతో మండుచున్నది. ఒక్కటే భేదము.
అది స్వర్గసీమ సోపాన పంక్తి, ఇది నరకంలోనికి సోపాన పంక్తి. అది మొదలు సాయంతము వరకు నిరంతరముగా రాజాజ్ఞలు సాగుచునే ఉండను. అది పడిపోయిన మహాశిలను తెచ్చి పుద్దుకొంకు లోపల అది ఏ చోట నుండి జారినదో ఆ చోట నుంచవలెను. అది ఎట్లు వచ్చును? కొండ మీదికి పెద్ద యంత్రమేర్పరవలేను. ఇనుప కప్పీలు, ఇనుప గొలుసులు, కింద 100 మంది జనము, పైన 100 మంది జనం. కింద నా ఆఘాతంలో 100 మంది ఆ రాతిని గొలుసులతో కట్టవలేను. పైన 100 మంది కప్పీల మీద దానిని లాగవలేను. మధ్యాహ్నము దాటి జాము పొద్దున్నదనగా ఆ రాతిని పైకి చేర్చిరి. పొద్దుకుంకు లోపల అది బెసకిపోయిన చోట అమర్చరి. ఆ మహాప్రయత్నంలో 100 మంది మరణించిరి. మరల ఇంకొక రాజాజ్ఞ, ఆ కప్పీలు తీయకూడదు, ఆ యంత్రములు అచటనే ఉండవలేను. అట్లే ఉన్నవి. మరియు మరల ఇంకొక రాజాజ్ఞ, మరునాడు తెల్లవారకడ మరి ఒక ఏనుగును రాతి మీద మొగ్గించవలేను. ఆ రాయి మరల పడవలేను. ఎవరేమి చేయుదురు? ఇది మహాభయంకరముగా ఉన్నది. ఏ మావడివాడు అంగీకరించును? ఏ గజ సైనికుడు ఒప్పికొనక ఏమి చేయుదురు? అట్లు చావనిచో వారి ఇంకొకట్లు చత్తురే. ఆ చావే మంచిది. ఆ పైనుండి ఆఘాతంలో పడినప్పుడు ప్రాణము నడుమనే పోవచ్చును. ప్రాణము పోయిన తర్వాత తల పలిగిన ఏమి, కాలు చేతులు విరిగిన ఏమి? అట్లు కానిచో రాజు విచిత్ర వధ చేయించును కదా. దానికన్నా ఇది ఏ నయము. ఆ సాయంకాలం వరకు మర్నాడే ఏ ఏనుగో, ఏ గజ సైనికుడో, ఏ మావటివాడో తెలియదు. మర్నాటి నియమము వెనుకటి దినము యొక్క సాయంకాలమునకు తెలియను. ఆ ఊరు ఏకచక్రపురమయ్యను. ఒక్కటే లాభం, పుట్టెడన్నము బండి మీద తోలుకొని పోనక్కర్లేదు. 2 దున్నలను కొనక్కర్లేదు. వీనికి ప్రాణ నష్టము దక్క, దానితో పాటు సొమ్ము నష్టము లేదు. ఈ మహాసంహారములలో కొన్ని ఎదురు తిరిగిన ఏనుగులు కలవు, ఎదురు తిరిగిన మావటివాండ్రు కలరు, గజ సైనికులు కలరు. ఏమి ప్రయోజనం? అందరూ స్థూల దృష్టికి సుఖమైన చావును పరిత్యజించి దుఃఖమైన చావును తెచ్చుకొన్నవారే. ఈ మహానందనమును మిహిరకులుడు 150 దినములు అనుభవించెను. ఉత్తమోత్తమ దంతావళముల యొక్క ఈ మహాబీభత్సరావము మిహిరకులకు 5 నెలలు 100 మాదిగా స్తోత్రపారాయణమైనది. అప్పటికి రాజునకు తృప్తి కలిగెనని చెప్పవలేను, విరక్తి కలిగెనని చెప్పవలేను. ఆ ఘోరం అంతరించినది. ఈ భయము తీరినదని శ్రీనగర ప్రజల గుండె నిబ్బరపరులకు నెల్లాళ్ళు పట్టినది. అంతేకాదు, తర్వాత మిహిరకులుడు దినదినము వధలు మానివేశను. కారాగారమునందరి చివరి 2 ప్రాకారముల నడిమి సువిశాలమైన ప్రదేశమున సాయంకాలమునందలి కొలువులు లేవు. వధ్యులైన వారి వికారరోదన ధ్వనులునూ లేవు. ఈ కాలమున మిహిరకులుడు మరలా తానొక్కడే దేవాలయమును కట్టించెను, ఒక మఠమును నిర్మించెను. అతడు మరలా ఇన్నాళ్ళు కళ్యాణవతి సౌధములకు పోలేదు. మిథ్యా ప్రజ్ఞాన దేవత నాడు కనిపించుట. అతని ఈ ఏనుగుల వధ పూర్వము చేసిన మహాక్రూర కార్యములన్నింటినీ కలిపి కలిగించిన భయము, ఏవగింపును కలిగించెను. ప్రజలకు మిక్కిలి వైముఖ్యము కలిగించెను. తత్పూర్వ కృత క్రూర కార్యములకు క్రౌర్యం ఎట్లున్ననూ కారణముండెను. ఒక శత్రుదేశమును పట్టుకొనెను, మ్లేచ్ఛులను నిర్మూలింపవలయునని బయలుదేరెను. పరదేశాధిపతి యొక్క పదచిహ్నములను తన భార్య కంచుకము కన్నా కనిపించినవని వానిని నిర్మూలింపబయలుదేరెను. ఇట్టి కారణములు కలవు. వానిని నిర్మూలింపబయలుదేరి సహజ క్రౌర్యమును తత్కాలమునందు నెరపుట జనులకు కొంత అర్థమయ్యను. దినదినమీ ఏనుగులను కూలద్రోయించుటలో అతని ఉద్దేశమేమో, దాని వలన అతనికి కలిగిన పరితృప్తి ఎట్టిదో జనులకు అవగాహన కాలేదు. అతని జీవిత రహస్యము విద్వాంసులకు కూడా అగమ్యముగా కనిపించెను. భయంకర హింసా సంజాతమైన జీవుల రోదనధ్వని యందు వేణి చిత్తరమైన రమించునని అనుకొనుట ఎట్లు?
చిత్తమైన రమించునని అనుకొనుట ఎట్లు? అట్లు ద్రవించడి చిత్తముండునా? ఉన్నచో అది ద్రవీభావమగునా? ఇది సహజమైన మానవ బుద్ధికి అగ్రాహ్యమైన విషయమయ్యను. తన చేసిన క్రూర కర్మలను పరులయందు జుగుప్స కలిగించుచున్నవని మిహురకులకు తెలియను. పరుల ముఖాద్యవయవములయందు ఆ జుగుప్స ద్యోతమానమైనచో అతడు వారిని వెంటనే వధించును. కొందరు వ్యక్తుల ముఖములయందు వారి భావములు వ్యక్తములు కావు, వారికి ఊహలు కలుగవని చెప్పుట ఎట్లు? ఊహలు వారు గోపనము చేయుదురన్న భావము మనకు కలగవచ్చు. అప్పుడు ఊహలు కలుగని వారు గోపనము చేసేడి వారు ఒక కక్షయందే యుందురు. భేదము చేయలేము. లోకమంతయు ఎట్లున్ననేమి తన భార్యయు తన కుమారుడును తన ఈ క్రూర కార్యములను గురించి ఎట్లు భావించుచున్నారన్నది ప్రశ్న. మిహిరకులుడును బకుడును సామాన్యముగా కలుసుకొనరు. అతడు యువరాజు, అతని కింద కొంత రాజ్యం ఉన్నది, అతని సంపద అతనికి ఉన్నది. అతడు తన భోగముల కొరకు గాని మరి ఒక దానికి గాని తండ్రిని అడగవలసిన పని లేదు. ఒక మహారాజ కార్యం ఉత్పన్నమైనప్పుడు రాజ్యాంగమైన 18 మంది మహాధికారులను సమకూడుట ఉండును. అట్టి సమావేశము మిహిరకులుడెప్పుడునూ చేయలేదు. రాజసౌధములు, రాణీ సౌధములు, యువరాజ సౌధములు, సన్నిహిత రాజబంధువుల సౌధములు అన్నియు ఒకచోటనే ఉన్నను. అన్నియు పరిస్తీర్ణములై అది ఒక పెద్ద గ్రామమంతయుండుట చేత పని పెట్టుకొని వెళ్ళిన గాని ఒకరికొకరు కనపడరు. మహాపండితులలో, గొప్ప గాయకులలో, నాట్య ప్రదర్శనము చేసేడి వారు వచ్చినప్పుడు గాని, పండుగ పబ్బములందు వినోదములు కలిగినప్పుడు కానీ బంధువులు సమానిష్ఠులగుదురు. అప్పుడు ఒకరికొకరు కనపడుట తప్పదు కదా. అట్టి సమయములయందు కూడా మహారాజు తన మొగము చూపించిపోవును, మొక్కుబడి చెల్లించిపోవును. మహారాజు వచ్చినప్పుడు యువరాజు రాకపోవచ్చును. యువరాజున్నాడు కదా, అతని పర్యవేక్షణ కింద ఈ వినోదములు సాగనిమ్మని చెప్పి మహారాజు వెడలిపోవుటయు కలదు. ఈ విధముగా తండ్రి కొడుకుల సమావేశములు సామాన్యముగా జరగవు. 100కి 1 జరిగినచో బకుడు తండ్రికి నమస్కారము చేయును. తండ్రి మందహాసము చేసి కుమారుని స్నిగ్ధ దృష్టులతో చూచును. ఆ కన్నులలోని స్నిగ్ధత మిహురకులుని హృదయమునకు తెలియను కాని బకుని మనస్సునకు తెలియదు. ఇంకా కళ్యాణవతి యొక్క భర్తృ సాన్నిధ్యమందలి ఆర్ద్రతయు సౌకుమార్యమును శృంగారరసమును ఎట్టివో తెలియదు. తొలినాళ్లలో భర్త తన్ను స్నిగ్ధ దృష్టి ప్రసారమున తిలకించుటయు, తనకు అభిమతములైన కార్యములను చేయుటయు, అతనికి తాననుగును చేసి చెలిని అనుకొనుటయు, హృదయగత లక్షణము కంటి కాంతలయందు పెదవి కదిలించుటయు, అందు నడకయందు హేళా విలాసములు ఆవిర్భావములయందు ప్రకటింపబడుటయు ఆమెకు తెలిసేడిది. క్రమక్రమముగా అట్టి స్థితి వెనుకబట్టెను. బకునకు 20 ఏండ్లు వచ్చినాటికి ఆమె మరల గర్భవతి. కానీ నాటికి ఇద్దరకును యవనము గడచి కౌమారము కూడా అర్ధాధికముగా చెల్లిన నాటికి ఒకరన్నరొకరికి ప్రేమ లేదని చెప్పవలేను. తొలినాటి సంపర్కము కలదు. ఈ శరీరములు ఉన్నంత వరకు ఆ సంబంధము తెంచరానిది. జీవుడున్నంత ప్రయాణములు చేయుచుండును. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క ఘటము. మానవుడై పుట్టును. 16 ఏండ్లకో ఒక జ్ఞానము కలుగును. కొన్ని ఏండ్లైన తర్వాత మరణించును. జ్ఞానము కలిగిన తర్వాత మరణాంత మనుష్యూతముగా వచ్చిన ఆ జ్ఞానము అందొక ఏకాకృతి కలదు. పూర్వాపర సమన్వయము కలదు. దాని యందు విచ్చిత్తి ఉన్నట్లు కనిపించదు. ఒక దేహి తద్దేహ పతనావధి ఒక ఏకాకృతి చిన్నప్పుడే పెండ్లాడెను. తాను చనిపోవు వరకు ఆమె భార్య. తానామెను పాలించడు. అయినయు ఆమె వాని భార్యయే. ఈ సంబంధము వారిద్దరు బ్రతికి ఉన్నన్నాళ్ళు ఉన్నది.
అట్టి సంబంధము కళ్యాణవతి మిహిరకుల నడుమ ఉన్నది.